గత 2 పునరుద్ధానాలు కాచి కాపాడాడు. ఈ 3 పునరుద్ధానాలలో ఉదయకాలంలో మనం చేరి ఉన్నాం. కాబట్టి ఒకసారిగా యోచించి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఆ వాక్యము మనకు అనువదించుకోవాలా. ఎవరికో కానీ నాకు మీకు దయచేసి గమనించాలి. ఒకసారిగా గత వారం నేర్చుకున్నాం. లవ సంఘంలో అండి అక్కడ తట్టాడు దేవుడు, ప్రతి హృదయాన్ని తట్టాడు. తట్టితే తీస్తానన్నాడు. తీసిన వారికి ఆయనతో కలిసి భోజనం. అంతేకాదు, ఎప్పుడు జయిస్తాడో జయించిన వానికి దేవుని సింహాసనం ఈయన కూర్చునిలాగున్నట్లుగా మనల్ని కూడా కూర్చుండబెట్టాడు. చాలా సంతోషం, దాన్ని మర్చిపోద్దండి. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదలు చూడండి. ప్రకటన 7:1. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండిరి. 4 దేవతలు నిలిచి చాలండి. అటు తరువాత ఎవరు అంటున్నాడు అక్కడ? యోహాను గారు చూస్తున్నట. ఏం జరిగింది? 6వ అధ్యాయంలో శ్రమలు 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 అండి. ఆ యొక్క గుర్రం మీద కూర్చున్నవాడు ఇల్లు పట్టుకున్నాడు అంటే ఇక్కడ గొర్రె పిల్లలాగా ఉన్నాడా ఆ యొక్క సైతాను కూడా. కొన్ని హెచ్చరికలు చేశాడు, హెచ్చరికలు అయిన తర్వాత అప్పుడు యోహాను చూస్తున్నట్ట. యోహాను చూచుండగా 4 దిక్కుల నుండి 4 దూతలు అండి నిలబడినట్ట. ఎక్కడ? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణ పడినట్ట. చూశాడు. ఎవరు చూసింది? యోహాను చూసి 4 దిక్కులు చూశాడట. చూస్తే ఏముందా? భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను. చూడండి, భూమి మీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీదైనా గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచండి. ఈ దోత ఏం చేయాలట? భూమి యొక్క 4 దిశలు అంటే తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణ 4 దిక్కులు ఉన్న వాయువులు అంటే గాలి పట్టుకున్నాయంట. దిగండి. భూమి మీద కానీ సముద్రం మీద కానీ చెట్టు మీద కానీ గాలి లేకుండా వాయువు మట్టితో పట్టుకుంటా చేతుల్లో. తూర్పు వచ్చే గాలి ఒక దూత, పరముడు వచ్చే గాలి ఒక దూత, దక్షిణం వచ్చే గాలి ఒక దూత, ఉత్తరం వచ్చే దూత 4 దిక్కు నుంచి పట్టుకునేట. అంటే ఎక్కడికి వెళ్ళగదు గాలి, ఎయిర్. చూడండి, ఈ దినాల్లో గాలి లేకపోతే ఏముందండి? గాలి లేకపోతే బ్రతకలేము. ఆ ఊపిరి మా జీవము. కాబట్టి చూస్తున్నాడు యోహాను. చూస్తున్నసరికి ఈ లోపుగా అండి అదిగో ఒక దిక్కు నుంచి అంటే సూర్యోదయ దిక్కునుడా మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. అండి అక్కడ సజీవుడు దేవుని ముద్ర. ఏముందండి? సజీవుడకు దేవుని ముద్ర ఉందంట. ఎవరికి? ఆ దూతకు. ఈ దూతకు లేదు, కానీ సజీవుడకు దేవుని ముద్ర కలిగిన వాడు అక్కడ వచ్చేట. ఎక్కడి నుంచి? సూర్యుడు అంటే తూర్పు దిక్కు నుండి. వీళ్ళందరూ 4 దిక్కులు కానీ ఈ దూత మాత్రము అంటే సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చి చూశారట. చూసి ఏముంటుంది?
భూమికిని సముద్రముకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులము వారి నొసల్లయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగంటే పెద్ద కేకేసినట. ఓ దూతలారా, మీరు వాయులు పట్టుకున్నారట. ఎందుకని మీరు పట్టుకుంది? గాలి వీచకుండా, గాలి తగలకుండా. అంటే భూమి మీద గాలి ఉంటుంది. భూమి మీద గాలి లేకపోతుందండి ప్రతి జీవరాశి నిలవదు. సముద్రం మీద గాలి ఉంది, చెట్ల మీద గాలి ఉంది. కాబట్టి నాలుగు పెట్టుకున్న తర్వాత మీరు మాత్రము అదుగో మేము దేవుని దాసులము. అయితే ఈ దాసులండి ఈ భూమి మీద ఉన్నారందరి మీద అండి వారి నొసల్లయందు దేవుని ముద్ర లిఖించాలా. అంటే దేవుని ముద్ర ఉందా లేదా? ఎవరు ఎట్లా చెప్తుంది? దేవుని ముద్ర ఎట్లా చెప్పగలము అండి? ఈ వ్యక్తి విశ్వాసం ఎట్లా చెప్పగలము? ఈ వ్యక్తి విశ్వాసి కాదని ఎట్లా చెప్పగలము? అంటే అక్కడ లలాటం మీద ఉంటున్నట్టు లలాటం మీద ఒక ముద్ర ఉంటుంది. సండి ఉదాహరణ చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము, యెహోషువ 2వ అధ్యాయము, యెహోషువ 2:15. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండేను. ఈమె రాహాబను వేశ్య. ఈ వేషట వేగుల వారిని చేర్చుకున్నది. ఈమె యొక్క అంటే ఆ ఇల్లు ప్రాకారం మీద మెద్ది ఉందట. ఈ రాహాబను వేశ్య ఎప్పుడైతే వేగుల వారు ఎరుకో పట్టణాన్ని వేగు చుట్టానికి వచ్చారట, వచ్చిన సమయంలో ఆ యొక్క ఇరుకు గోడ మీద మొట్టమొదటి ఇల్లు ఈమె అన్న పైన ఉన్నది. ఈమె తెలియకుండా ఎవరు రారు, ఎవరు పోరు. ఎప్పుడైతే ఈ యొక్క వేగుల వారు స్పైస్ అంటే వేగుల వారు వచ్చాకనే ఆమె చేర్చుకుంది. వారిని చేర్చుకొని తన యొక్క మిద్దె మీద అంటే జనపనార దాంట్లో దాచిపెట్టింది. జనపనార యొక్క కట్ట అంటే మనకు తెలియదు. జనపనార అంటే మీకు తెలియదు అంటే అప్పుడు జనం ఎక్కువ, జనము అది నూగు ఎక్కువ, జల ఎక్కువ. ఆయన దాచిపెట్టిందా? ఎందుకని? అమ్మో వీళ్ళు దేవుని యొక్క దాసులయ్యా. వీళ్ళు సంగతి చూస్తుంటే వీళ్ళ దేవుడు అండి ఎర్ర సముద్రాన్ని 2 పాలు చేశాడు. సీహోను, ఓగును అనేవా రాజులను నిర్మూలన చేశారు. అయ్యా ఈ దేశాన్ని మీకు ఇస్తాడయ్యా మాకు తెలుసు అని వాళ్ళని దాచిపెట్టిందట. అయితే ఇప్పుడు ఏమంటాం చూడమ్మా 15 ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరుముపోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో. మిమ్ము తరుముపోయారు, మీకు ఎదురు రాకముందే మీరు కొండలకు పారిపోయండి. తరమపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు వరకు అక్కడ దాగి ఉండు. కొండల మీద దాగి ఉండండి, ఎందుకు తిరిగి వస్తారు వాళ్ళు. తరువాత మీ త్రోవన వెళ్ళుడని వారితో చెప్పాను. వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లా అనిరి. ఏంటి అమ్మా నువ్వు చెప్పింది మంచిదే, ఇదిగో మేము వెళ్తున్నాం కాబట్టి ఆమె ఇట్లా ఏమన్నారట? ఇదిగో మేము ఈ దేశమునకు. అమ్మా ఆలోచించేయండి, నేను మరలా దేశం ఇటు చూడు ఒకసారి. రహాబు గారు ఆమె పేరు ఇచ్చారు అండి. ఏ పేరు రాయబడిందా? ఏ భార్య పేరు రాయబడిందా? లేదు. ఎందుకని? ఏమండి యెషయా భార్య పేరు రాయబడిందా? యెహెజ్కేలు భార్య రాయబడిందా? లేదు. ఎందుకని? వాళ్ళ పేరు రాయాలా, వాళ్ళ సంగతి చెప్పాలా. కానీ ఏ సంగతి?
రాహాబు అనే వేషం అంటే అందరూ అసూయ, అందరూ సులకన. అలా అంటున్నామ్మా, మేము ఈ దేశాన్ని మరల వస్తామా, మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం, ఈ వాగ్దానం, ఈ ప్రామిస్ను మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి. ఎందుకంటే ఇదిగో గుర్తు నీకు చెప్తున్నావు. ఈ గుర్తు అంటే విమోచన గుర్తు, యేసు రక్తానికి గుర్తు. యేసు ఆ కలవరిలో రక్తము కార్చడు కాబట్టి ఆ రక్తము చూపిస్తుంది. అందుకనే ఇక్కడ అంటే ఈ యొక్క దేవుని ముద్ర గల సజీవుడు, దేవుని ముద్ర గల ఆ దూతట, అమ్మా ఓ దూతలారా మీరు మాత్రం ఆన్ చేయొద్దు. ఎందుకంటే ఆన్ చేయడానికి వస్తున్నట్ట. చూడండి తండ్రి, హెజ్కేలు గ్రంథం, హెజ్కేలు 9 మనం చూడండి, 9 మంది నుంచి హెజ్కేలు గ్రంథం 9 మంది నుంచి మేము చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాడు. ఏమండి, దేవుని యెహోవా హెజ్కేలు నువ్వు చెవులారా విను. ఇదండి మనం కూడా అంటారు, మీరు చెవులారా వినండి. ఏం చెప్పారు వాక్యం అంటే, ఏమో విన్నాం కానీ అమ్మ నువ్వు చెప్పు, అయ్యా నువ్వు చెప్పు అని కాదట. మీరు చెవులారా వినాలా. చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాడు. గట్టిగా అంటే లోపలికి చొచ్చునట్లుగా హెజ్కేలు నీ ఒకవేళ నీ చెవు మందంగా ఉందేమో, వినపడతలేదేమో కాబట్టి గట్టి చెప్తున్నావు. చెవులలో ఒక్కొక్కరు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని. ఒక్క సైనికుట ఆయుధం అంటే అదిగో కత్తులు పట్టుకోవాలా, ఈటలు పట్టుకోవాలా. పట్టణపు కావలి వారందరూ, పట్టణం అంటే వాచ్మెన్ అందరూ పట్టణం కావలి వారు అంటే, ఎందుకంటే కావలి వారు పట్టణంలో ఎవరైనా వస్తారేమో కాబట్టి వారిని చంపడానికి, నిర్మూలించడానికి వాచ్మెన్ అంట. కాబట్టి ఆ పట్టణంలో ఎవరి ఇరిసినప్పుడు కావలి వారు ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కరు తాను హతము చేయు ఆయుధమును అంటే ఏమేమైతే హతము చేయాలో ఎప్పన్స్ అన్ని అంటే ఆయుధాన్ని తీసుకొని ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చి ఉండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార అంటే చాలా పట్టుకొని వచ్చాట. అందరు బాయిలు ఉంటాయి అంటే వారి మధ్యలో అవిసెనార బట్టలు ధరించుకుని ఒక ఆయన వచ్చారట. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని. ఎవరండి అవిసెనార బట్ట ధరించుకునేవారి? ఆయనే యేసుక్రీస్తు. ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చారట. ఆ మధ్యలో అవిసెనార బట్ట ధరించుకున్న ఒక వ్యక్తి, లేఖకుడు, శరాబట్టు తీసుకొని వారి అందరు రాస్తున్నట వాళ్ళ లలాట మీద. లలాటం అంటే నొసలు లలాటం అనేది నొసడు అంటే ఇది ఫోర్ హెడ్ అంటే నొసలు అంటే చాలా అయ్యా ఆ దేవుడు నీ యొక్క నొసలు ఏం రాస్తాడో జరుగుద్ది అంటాం. చాలా అంటే ఆ దేవుడు నీ నొసల మీద ఏం రాశాడో అది జరుగుతుంది అయ్యా అనేది ఇది రాయబడింది ఇక్కడ. అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని శిరాబుడ్డి కట్టుకొని అంటే నడుము తట్టి కట్టుకున్నాడు. శిరాబుడ్డి అంటే అదిగో ఇంకు తీసుకొని రాసడానికి. వాడు ఆలయంలో ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద నిలిచి ఇశ్రాయేలు దేవుని మహిమ. ఇద్దరి బలిపీఠం మీద అంటే ఇలా చంపడము, కాల్చడం బలిపీఠమైన ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి. కెరూబులు అంటే ఎక్కడుంది? మందసం మీద ఏముందండి? మందసం పైన కెరూబులు అంటే ఇక్కడ 2 దూతలు అంట. ఎక్కడ? మందసం పైన. అంటే ఒక కెరూబేమో ఇటుపక్క ఎదురెదురుగా, ఎక్కడ? మందసము పై భాగమున కెరూబులు ఉన్నాయంట. కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి. మందిరపు గడప అన్నది వాక్య దగ్గర వచ్చారట. అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకొని
వానిని పిలువగా యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి, అయ్యా రండి, ఇదిగో యెరూషలేము పట్టణంకి వెళ్ళండి. ఈ పట్టణంలో చుట్టూ ప్రవేశించి చూడండి ఏమేముందో. యెరూషలేములో ఉన్నారు, ఎలాగున్నారో, వారు ఏం చేస్తున్నారో, వారి క్రియలు చూడండి అని చుట్టూ తిరిగిరట. చూడండి, అది యెరూషలేములో ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళా చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గురించి. హేయ కృత్యాలు అంటే అబ్బో, చూస్తే ఎక్కడ చూసిన దుర్మార్గత. ఎలాంటి హేయ కృత్యములు? నిర్గమాకాండము 32 అధ్యాయములో అక్కడ అండి ఒక విగ్రహం తయారు చేసి ఏమండి వాళ్ళు ఆ విగ్రహాన్ని మోస్తూ, అయ్యో అంటే చేరాని దుష్కార్యమట. అక్కడ తల్లి ఎవరు, కూతురు ఎవరు, చెల్లెవరు అని భార్య ఎవరు తెలియదు, అసహ్యంగా ప్రవర్తించారట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ కూడా యూసునాలో జరుగుతుంది. ఏ కృత్యం చూస్తుండట, అబ్బో భయంకరమైన స్థితి, లోనకెళ్ళి తీసిపోద్దట. అయితే హేయ కృత్యములను గూర్చి మూలుగులు ఇడుచు ప్రలాపించు వారి. మూలుగు అంటే ఎందుకంటే అక్కడ చాలునట. అయ్యా ప్రభువా క్షమించయ్యా వారిని, అయ్యో వారికి ప్రార్థన చేస్తున్నాయ్యా, ఇదిగో నీకు దుర్మార్గం చేశారయ్యా కాబట్టి క్షమించయ్యా ప్రభువా, రక్షించయ్యా, ఇదిగో వారి పక్షం ప్రార్థిస్తున్నామయ్యండి. మూలుగులు అంటే అరవటం అంటే వారి కంటి చూపు లేదు, వినబడుతుంది స్వరం, కానీ ముళ్ళు అంటే ఎక్కడో స్వరము అన్నట్టుగా. అందుకనే మనం చూస్తాం లూకా సువార్త 10వ అధ్యాయము 30 చూస్తుంటే అక్కడ ఒక యెరూషలేము నుండి ఒక వ్యక్తి వస్తాడట, బాటసారి. యెరూషలేము నుండి ఎరుకోమని దిగి వెళ్తుండగా కొట్టి పడేశారు. ఎట్లా ఆడది? అబ్బో మూలుగుతున్నాడు అంటే అండి ప్రార్థన, ప్రభువా నేను అవసరం చేశానయ్యా, ఆజ్ఞ అతిక్రమించానయ్యా, నేను ఈ పట్టణాన్ని విడిచిపెట్టి ఈ పరిస్థితులను వదిలిపెట్టి చేయరాని కార్యం చేస్తున్న పట్టణానికి వెళ్తున్నా అన్నట్లుగా. అయితే ఇక్కడట ఎప్పుడైతే ఆ పట్టణంలో ఏ కృతం చూసిన వారి విషయాలట మూలుగులు చూడగా 9వ అధ్యాయం హెజ్కేల్ అంటే ఏడుస్తున్నట, ప్రలాపించున్నటండి. ఏడ్పు ఎక్కడ వినపడుతుందో ఏడ్పు. సంతోషదని వేరు, విలాపదని వేరు. అందుకనే మోషే ఆ పలకలు తీసుకొస్తున్నారు, 2 పలకలు, ధర్మశాస్త్రంగా 2 పలకలు తీసుకున్నారు. ఎక్కడికి? భూమి దగ్గరికి, ప్రజల దగ్గరికి. యెహోషువ ఏంటయ్యా ధ్వని? జ్యోతినిగా వినపడుతుంది, ఎద్దుదని వినపడుతుంది అంటే కాదయ్యా, అది ఎద్దుదని కాదు, జయధ్వని. స్వరంపడుతుందంటే చూసినట్ట అంటే చేయరాని కార్యం చేస్తున్న అక్కడ 32వ అధ్యాయంలో ఈ యొక్క మోషే చూచి వారు చేస్తున్న హేయకృత్యములు చూసి అక్కడ పలకలు ఇసిరేసి పలగొట్టాడు. ఇంత శ్రమపడి 40 రోజులు దీవరాత్రులు ప్రార్థిస్తే ఈ ప్రజలు చేరాని కార్యం చేశారు. ప్రభువా అహరోను వద్దకు వచ్చారు. అహరోను ఏంటి? అహరోను చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు యాజకుడు. అన్న ఏమి లేదు, ఇంతవరకు నడిపించిన ఆ మోషే ఏమైనా అన్నాడు. అప్పుడు నేనేమనంటే, అదిగో మీ యొక్క చెవులున్న బంగారం తీసుకోరండి, ఎవరి అందరు బంగారం సరికి అగ్నిలో వేసాను, విగ్రహమైందంట. అవుద్దా? ఏమండి ఆ అగ్నిలో వేస్తే బంగారం అగ్నిలో వేస్తే అవుతుంది, బొమ్మ అవుద్దా? చెప్పేట కోపం వచ్చేసింది. దాన్ని అదిగో కాల్చి 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 తాగించాడు అందరికి. అలాంటి స్థలంలో ఇక్కడ యెహెజ్కేలు కనపడదు కాబట్టి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటములు గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఇదిగో
నువ్వు శరాబ్ తీసుకున్నావు కదా, లేకపోతే కదా, ఇది వాళ్ళు అల్లాటం అంటే వారిని అసలు ఎందుకు గుర్తే. కాబట్టి వీళ్ళకి మాత్రం వినాశం రాకూడదు. ఎవరికి 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 లలాట మీద నీ ముద్ర చేసినట్టు మూలుగుతున్నాడో ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు, వాళ్ళ లలాట మీద వద్దండి. ఆ ముద్ర ఎంచుకుని ఏమయ్యేది? గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చాను. ఇలా సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొరపెట్టి కటాక్షమైనను కనికరమైన లేకుండా. ప్రస్తుతానికి వెళ్ళి కటాక్షం వద్దు. కటాక్షం అంటే దయ చూపించొద్దు, కనికరం అంటే అమ్మో జాలి చూపించొద్దు. కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయము. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని నశించుకోవాలని చంపాలి. అందరినీ, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఉంది గాని. ఎందుకని అంటే యవ్వనస్తులు కూడా, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు కానీ పాపం ఏం చేసే పసిపిల్లలకు తెలీదా? ఆనాడు అండి ఆది కాండంలో 12వ అధ్యాయంలో ఆలోచన చూస్తే అదిగో ఆ యొక్క దేవదూతకు వచ్చి ఎవరు బాలురు, వృద్ధులు, యవనస్తులు కానీ నిండి వచ్చాడు చుట్టి పంపించో లోతో అంటే ఏంటి అంటే బాలుడు కూడా చేస్తున్నారు పాపము. అంటే తల్లిని చేస్తున్న సూసీలు చేస్తున్నారట. అది కారణం. తల్లిదండ్రులు ప్లాన్ చేస్తుంటే వీళ్ళు ప్లాన్ చేస్తారు, తల్లిదండ్రులు పాపం చేస్తుంటే చూశాను వీళ్ళు కూడా. కాబట్టి కనికరము లేకుండా వారు నిర్మూలన చేయి కానీ చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండును వారిని ముట్టకూడదు. అయ్యా డోంట్ టచ్. ఎందుకని ఆ గుర్తు ఉంటే ఏముందట? వినాశనం ఉండదు. అందుకని చూడండి నిర్గమకాండం 12:13 చూడండి. నిర్గమకాండం 12:13 గుర్తుండాలట. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు ఏ రక్తము? గొర్రెపిల్ల రక్తము. గొర్రెపిల్ల పశువు రక్తము. అది ఇప్పుడు మనం ఎక్కడ ఉంది? కొత్త నిబంధనలో క్రీస్తు యొక్క రక్తము నీలోకి వచ్చి నేను కడిగాడు. క్రీస్తు రక్తం విమోచింపడ్డావు కాబట్టి అందుకని నాడు పౌలు అని అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చూడండి, 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఎవరిని? ఇక స్వరక్తం ఇచ్చాడు. అక్కడ గొర్రె పిల్లను చూపించాడు. ఓ మోషే, ఇదిగో ఈ గొర్రె పిల్లను వధించి ఇదిగో విమోచింపని వారి హృదయంలో ఇక్కడ ప్రోక్షించుకోండి. ద్వారబంధుల మీదను అని నిలువు కమ్ముల మీదను అడ్డకం లేదు. ఆ రక్తాన్ని చూచి సంహార దూత అంటే అపవాది రాదు. అదేనుకోండి ఐగుప్తులు అది జ్యేష్ఠ కుమారుడు ప్రతి ఇంట చనిపోతాడు అంటే మరణము పారిపోతుంది. కాబట్టి ప్రతి గృహం అంటే స్వరక్తం సంపాదించిన సంఘమును కాయుటకు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉండెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఎందుకండి అక్కడ కదండి మీ మట్టుకు అంటే మన మట్టుకున్నయ్యా ఈ వాక్యం చూడయ్యా నా మట్టుకు నేను ప్రభా తండ్రి జాగ్రత్తగా ఉండాలయ్యా. ఎందుకంటే నేను రకడ సమీపం ఉంది. నువ్వు నన్ను కొన్నావు ప్రభా. ఎలా కొన్నాడు? స్వరక్తమిచ్చి. అందుకనే మీరు సత్తుగా చూడొకసారి 5వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయము 19 6-19 విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. అయ్యా మీరు విలువ పెట్టి కొనబడి ఈ దేహంతో మహిమపరచుకోవాలా.
కాబట్టి ఆలోచన చేయండి. అది 6:18, 2 కొరింథీ 6:18, 6:18. 2 కొరింథీ 6:18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చాను, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యందును, వారు నా ప్రజలై యుందురు. వారు నా సంచారము. ఇప్పుడు ఆ యొక్క లలాటం మీద వేసిన వారు మూలుగులు ఉన్నారు, ఉంటున్నారే, లాటం మీద మాత్రం ముద్ర వేయ. వాళ్ళకి హాని చేయొద్దు. తగిన వాడిని, చిన్నపిల్లలేమి, వృద్ధులనేమి, యవనస్తులనేమి అందరు నాశనం చేయి. కాబట్టి అలాంటి దేవుడు అడ్డుపడ్డాట. ప్రభువా, వరకు జ్ఞాపం చేస్తానయ్యా. ఇక్కడైతేమో గాలి వీల్చకున్నట్లు అని గాలి వీల్చుకుంటే అంత చనిపోవాలి. కాబట్టి ఇక్కడ దూతట కాదయ్యా, ఇదిగో వీరిని రక్షించయ్యా. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వారి ఇల్లు పెట్టి కొనబడిన వారు. అదే చూడండి 1 కొరింథీ 7:23, 7:23. మీరు విలువ బట్టి కొనబడిన వారు గనుక. ఎందుకంటే మనకు తెలియట్లా కొన్నారంటే ఈ రక్తం అండి విలువైంది వాల్యుబుల్ రక్తము అనుకుంటాం ఏదో అనుకున్నా. కానీ నిన్ను కొన్నాడు కాబట్టి కొన్నవాడి చేతులు ఎలాగ ఉండాలి? నీవు అమ్మినవాడి చేతులు అట్టెట్టి ఉండవచ్చు, కానీ కొన్నవాడు ఊరుకుంటాడా? కొన్నవాడు అండి ఆ ఎద్దును కానీ ఆ గేదె కానీ చాలా జాగ్రత్తగా పెంచాలా. ఆ యజమాని చెప్పినాడు వాళ్ళ గేదె కానీ ఎద్దు కానీ. ఎద్దుకు కావాల్సింది ఏంటండి అన్నీ తెలుసు. ఎవరికి? యజమానుడికి. యజమానుడు అండి ఎద్దుకు ఆహారం ఎప్పుడు పెట్టాలా, ఎప్పుడు పని చేయించాలా, ఎప్పుడు దాన్ని సాగు చేయించాలా, ఎవరు తెలుసు? యజమాని తెలుసు. మరి గేదెలకు పాలు పెంచి అండి గడ్డి వేయకుంటే, మేత పెట్టుకుంటే, నీళ్ళు పెట్టుకుంటే ఇస్తుందా? దానికి కావాల్సిన పోషక పదార్థం ఇవ్వాలా. ఎవరికి? కాబట్టి అందుకనే దేవుడు మనకట స్వరక్తమిచ్చి కొన్నాడు. మీరు సొత్తు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. కాబట్టి మనుషులు దాసులు కావద్దండి. ఎందుకంటే చాలామంది మనుషుల దగ్గర వెళ్ళి దాసత్వం చేస్తారు. అది కాదు. మనుషులు దాసొద్దు, దేవుని దాసులుగా ఉండండి. మనుషుల యొక్క విచక్షణ అంటే పని చేసుకోవడమే, కానీ అట్ట కాదట. దేవుని పని చేస్తే దేవుని దాసులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడట ఎప్పుడైతే విమోచింపబడ్డ వారందరట, ఎప్పుడైతే ఈ యొక్క సూర్యోదయిస్తున్నట్టు దేవుని ముద్ర. అసలు ముద్ర అంటే ఏంది? ముద్ర అంటే ఏంది? చూడొకసారి ఎందుకు బొగ్గిద్దాం, నెక్స్ట్ వారం చెప్పుకుందాం. మళ్ళీ చెప్పాలి చాలా ఉంది. చూడొకసారి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2వ తిమోతి పత్రిక 2:19. మరియు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది అంటే స్టెబిలిటీ లేదు, కదలదు. ఇది స్టాండర్డ్ అంటే దేవుని యొక్క స్థిరమైన పునాది. పునాది నిలకడగా ఉన్నది. నిలకడండి పునాది నిలకడగా. మరి మన పునాది ఎట్టుంది? మన పునాది వేస్తే కాంక్రీట్ బాగా పడిననుకోండి, కాంక్రీట్, సిమెంటు, ఇసుక, సంపాలు ఉండి ఎక్కడ చెక్కు చెదరు నీళ్ళు పోయాలి దానికి, బాగా గట్టిపడదు. ఏంటది? ఫిల్లర్. మరి ఫౌండేషను, మరి మన ఫౌండేషన్ ఎట్లా ఉండాలా? స్థిరంగా ఉండాలి. నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనున్నది. అంటే ప్రభు అట్ట తన వారిని ఎగిరట తెలుసు. ఎవరు? వీళ్ళు నా ప్రియులండి. దేవుడు తన వారిని ఎరుగును. ప్రభు నామము ఒప్పుకొను ప్రతి వాడును. ఏండి అయ్యా, ప్రభుని ఒప్పుకుంటున్నానయ్యా, యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడయ్యా, నేను చేసిన దుష్కార్యముల కొరకు ఆయన విలువ పెట్టి నన్ను కొన్నాడయ్యా, నా పాపాన్ని చూడలా, నా దుర్మార్గం చూడలా, కాబట్టి నేను ఒప్పుకుంటుండి
ప్రభునామను ఒప్పుకునేవాడు ఒప్పుకొను ప్రతివాడును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోయవలెను. దుర్నీతి నుండి, దుర్నీతి అంటే నీతి లేకుండా చేసే కార్యం అంటే దుర్నీతి. దుర్నీతి లేకుండా, దుర్నీతి అంటే నీతి వేరు, దుర్నీతి వేరు. అన్రైట్నెస్ అంటే దుర్నీతి, రైట్నెస్ అంటే నీతి. కానీ అయ్యా దుర్నీతి నుండి తొలగిపోవును, తొలగిపోవలెను పోవలను అనునదియు అన్నది దానికి ముద్రగా ఉన్నది. ముద్ర అండి, అది ముద్రట. ఏ ముద్ర? దుర్నీతి కార్యం చేసేవాడికి ముద్ర ఉండదు. దుర్నీతి అంటే అవిశ్వాసం. దుర్నీతి చేయవాలని అంటే దుర్నీతి నుండి తొలగాల. తొలగిపోయినది నేను నా వల్ల గది చేయను, భలేవాడే డబ్బులు వస్తాయా అంటే నాకొద్దు బాబు, వీళ్ళు ఒక నిమిషం నిలబడు 100 కోట్లు ఇస్తా అంటే అంది నాకొద్దు. ఎందుకని? అవి అక్కర్రావు, పారేస్తావు దెబ్బలానికి ఆకాపక్షలు. కానీ ఇక్కడ దుర్నీతిని తొలగిపోయేవాడు అనున్నదియే దేవుని ముద్ర. అంటే ముద్ర అంటే అది మన యొక్క ఉదయం ఎట్లా ఉంది? దేవుని ముద్ర ఉందా? ముద్ర అంటే ఆ కార్య దుర్నీతిని తొలగిపోవాలి అన్నదియే దేవుని ముద్ర. చెప్పండి ఒకసారి. దుర్నీతి నుండి తొలగిపోవాలను, మళ్ళీ దుర్నీతి నుండి తొలగిపోవాలను అన్నదియే ముద్రగా ఉన్నది. దుర్నీతి నుండి తొలగిపోవును అన్నదియే దేవుని ముద్రగా ఉన్నది. అలాంటి ముద్ర ఉంటే లేదు అనుకనే ఇక్కడ తర్వాత ముద్ర వేసుకున్నట. ఇది 7వ అధ్యాయం నుండి 9వ వచనం చూస్తే తర్వాత చెప్పుకుందాం. దిగుద్దిమాలు దీనిస్తుగా ప్రాణం చేసుకుందాం. కృప కనికరం మా పళ్ళు కప్తండి మీకన్నా ఈ సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి పద్మాస్ దీవులో ఉన్న యోహాను చూస్తూ ఉండగా, ఇదిగో ప్రభా ఆ 4 దిశల నుండి ప్రభా 4 దేవతలు నిలబడి ఉన్నారు. ఆ 4 దేవతలు తండ్రి తూర్పున ఒకడు, పరమడ ఒకడు, ఉత్తరము దక్షిణమున నిలబడి 4 వాయువులు అనగా సమం మీద, భూమి మీద కానీ, సముద్రం మీద కానీ, చెట్టు మీద కానీ గాలి వేసుకుండా పట్టుకుని ఉండగా, సజీవుడు దేవుని మధ్య గల వేరొక దూత వచ్చి, ఇదిగో ప్రభా ఆ దూతలతో మాట్లాడు, అయ్యా మేము దేవుని దాస్తాం, దేవుని ముద్ర ముద్రించే వరకు భూమి మీద నేను, సముద్రం మీద నేను, చెట్ల మీద నేను గాలి వేర్చకుండా ఉండని పలికినట్లుగా చూస్తున్నాం ప్రభా. ఆ ముద్ర మేము కలిగి ఉండాలని ఈ దినాన మాకుతో మాట్లాడిన దేవా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఎందుకంటే నీ రగడ సమీపంది కాబట్టి సంశుద్ధులమై వాక్య ప్రకారంగా జీవించడానికి ఉద్దేశిస్తుంది. మామూలు ముద్ర ఉందా అంటే దుర్నీతి నుండి తొలగిపోవాలనే, నీతికి చేయాలనే ప్రభా. కాబట్టి అనుమతి ముద్రగా ఉన్నది. అలాంటి ముద్ర మా హృదయంలో నింపి నడిపి సాయం తెచ్చండి. ప్రత్యేకం తండ్రి ముందున్న కార్యం నడిపి సాయం చేయమని క్రీస్తునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.